పాత నిబంధనలో ఇశ్రాయేలీయులకు దేవుడు 7 పండుగలు నియమించాడు. ఈ 7 పండుగలు క్రొత్త నిబంధనలో ఉన్న క్రీస్తు వైపు చూపిస్తున్నాయి. నెంబర్ 1, పస్కా పండుగ. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉన్నప్పుడు దేవుడు వారిని విడిపించటానికి ఐగుప్తు దేశం మీదకి 10 తెగుళ్లు రప్పించాడు. ఈ 10 తెగుల్లో ఆఖరి తెగులు ఏంటంటే ఐగుప్తు దేశంలో ప్రతి తొలిచూలు మగబిడ్డ గాని పశువు గాని చనిపోవడం. ఒక రాత్రి దేవుడు దిగివచ్చి ఐగుప్తీల ఇంట్లో ఉన్న ప్రతి తొలి సంతానాన్ని చంపాడు. కానీ ఏ ఇంటి ద్వారబంధానికైతే దేవుడు చెప్పినట్లు గొర్రెపిల్ల రక్తము ప్రోక్షింపబడిందో ఆ ఇంటిని దాటి వెళ్ళిపోయాడు దేవదూత. ఆ ఇంటిని దాటి వెళ్ళిపోయాడు కాబట్టి ఈ పండుగని పస్కా అంటాము. పస్కా అంటే దాటి వెళ్ళిపోట, పాస్ ఓవర్. ఈ విధంగా దేవుడు ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు దేశపు బానిసత్వం నుంచి విడిపించాడు. అయితే ఐగుప్తీల కన్నా ఇశ్రాయేలీయులు మంచివారునో గొప్పవారునో పరిశుద్ధులను దేవుడు వారిని చంపకుండా వదిలేలేదు. ఇశ్రాయేలీయులు కూడా విగ్రహారాధన చేస్తున్నట్లు మనకి కనిపిస్తుంది. కానీ ఇశ్రాయేలీయులు చేసిన పాపానికి ఇశ్రాయేలీయులకు బదులుగా గొర్రెపిల్ల బలి అయింది కాబట్టి దానిని బట్టి అది చిందించిన రక్తాన్ని బట్టి దేవుడు వారికి విమోచన కలుగజేశాడు. మనిషి చేసిన పాపానికి పశువు బలి అయితే సరిపోతుందా? ఖచ్చితంగా సరిపోదు. అది టెంపరరీ సొల్యూషన్ మాత్రమే. అందుకే పర్మనెంట్ సొల్యూషన్ గా దేవుడే మనిషిగా వచ్చి పస్కా బలి పశువు స్థానంలో ఆయన బలయ్యాడు. ఈ రోజున ఎవరి హృదయం అయితే యేసు రక్తంతో కడగబడుతుందో వారు మరణం దాటి నిత్య జీవంలోనికి, విమోచనలోనికి ప్రవేశిస్తారు. నెంబర్ 2, పులియని రొట్టెలు పండగ. పస్కా పండుగ రోజే దేవుడు ఇశ్రాయేలీయుల్ని పులియని రొట్టెలు చెప్పులు వేసుకుని తినమన్నాడు. ఇది మన సిద్ధపాటుని, దేవుని యొక్క పరిశుద్ధతని సూచిస్తుంది. నెంబర్ 3, ప్రథమ ఫలాల పండుగ. దేవుడు ఇశ్రాయేలీయులకి స్వాస్థ్యంగా ఇచ్చిన దేశంలో వారు నివసించినప్పుడు వారు ప్రతి సంవత్సరం పండించిన భూఫలములలో ప్రథమ ఫలాల్ని తీసుకుని వచ్చి దేవుని ముందు, యాజకుని ముందు బలిపీఠం దగ్గర పెట్టమని దేవుడు చెప్పాడు. దేవుడు వారికి ఇచ్చిన భూమిలో దేవునికే పంటలో మొదటి భాగాన్ని ఇస్తూ కృతజ్ఞత చూపించే ఆచరణ ఇది. ఈ ప్రథమ ఫలాల పండుగ కూడా రాబోయే మెస్సయ్యను, ఆయన పరిచర్యను ప్రవచనాత్మకంగా సూచిస్తుంది. పంటలోని మొదటి భాగం రాబోయే సమృద్ధి పంటను సూచించినట్లు యేసయ్య పునరుత్థానం రాబోయే కాలంలో క్రీస్తులో ఉన్న ప్రతి ఒక్కరికి వచ్చే పునరుత్థానాన్ని సూచిస్తుంది. యేసయ్య ప్రథమ ఫలముగా పునరుత్థానుడయ్యాడు. నెంబర్ 4, వారాల పండుగ. ప్రథమ ఫలాల పండుగ జరిగిన 7 వారాలకి లేక సరిగ్గా 50 రోజుల తర్వాత వచ్చే పండుగ వారాల పండుగ. యూదులలో పురుషులందరూ ఈ పండుగ జరుపుకోవటానికి యెరూషలేము చేరుకుంటారు. వీరందరూ దేవునికి కృతజ్ఞతలు తెలపడానికి వారి పంటలలో ప్రథమ ఫలాన్ని దేవునికి అర్పణగా తెస్తారు. ముఖ్యంగా గోధుమ పంటలో ప్రథమ ఫలాన్ని ఈ పండుగలో అర్పణగా అర్పిస్తారు. దీనినే కోత పండుగ, పెంతుకొస్తు పండుగ అని కూడా అంటారు. క్రొత్త నిబంధనలో అపోస్తల కార్యాల్లో 3000 మంది మీదకి పరిశుద్ధాత్ముడు ఒకేసారి దిగి వచ్చినప్పుడు ఆత్మల పంట కోత ప్రారంభమైంది. అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అయితే ఈ సంఘటన యేసయ్య ఆరోహణమైన సరిగ్గా 50వ రోజు జరుగుతుంది. పులిసిన పిండిని ఉపయోగించే ఒకే ఒక్క పండుగ వారాల పండుగ. క్రీస్తు శరీరమైన సంఘములో పాపము ఇంకా ఉందని, యేసయ్య తిరిగి వచ్చినంత వరకు ఆ పాపం ఉంటూనే ఉంటుందని ఇది సూచిస్తుంది. నెంబర్ 5, బూరల పండుగ. ఇది యూదుల 7వ నెల మొదటి రోజు చేసుకునే పండుగ. ఈ రోజు యూదులు ఎవరో ఏ పని చేయకూడదు. యూదులకున్న 10 రోజుల ప్రాయశ్చిత్త దినాలలో ఇది మొదటి దినం. ఈ రోజు బూరధ్వని వినగానే యూదులందరూ సంఘముగా కూడుకుంటారు. క్రొత్త నిబంధనలో ఇది రాకడను సూచిస్తుంది. కడబూర ధ్వని మ్రోగగానే విశ్వాసులందరూ ఏకమై విశ్రాంతిలోనికి ప్రవేశిస్తారు. నెంబర్ 6, ప్రాయశ్చిత్తార్థ పండుగ. ఇది యూదుల 7వ నెల 10వ రోజు జరిగే కార్యక్రమం. యూదులకున్న 10 రోజుల ప్రాయశ్చిత్త పండుగలో ఇది ఆఖరి రోజు. యూదులు తాము చేసిన పాపాలకి దేవుని దగ్గర ప్రాయశ్చిత్తం కొరకు బలులు అర్పిస్తారు. అయితే విశ్వాసులమైన మన కొరకు యేసయ్య అన్ని బలులు ఆయనలో సంపూర్ణం చేసుకున్నాడు కాబట్టి ఇక మనం ఏ బలి అర్పించవలసిన అవసరం లేదు. నెంబర్ 7, గుడారాల పండుగ. ప్రాయశ్చిత్త పండుగ జరిగిన 5 రోజుల తర్వాత గుడారాల పండుగ జరుగుతుంది. ఇది 8 రోజులు జరిగే పండుగ. ఈ 8 రోజులు యూదులు గుడారాల్లో ఉంటారు. ఈ పండుగ కూడా యూదా పురుషులు యెరూషలేముకు వెళ్ళవలసి ఉంటుంది. ఇది ఇశ్రాయేలీలందరూ దేవుని యొక్క కాపుదలని, ఆయన పోషించిన విధానాన్ని, కోతకాలాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆనందించే సమయం. దేవుడు ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు నుంచి విడిపించిన తర్వాత వారు అరణ్య మార్గంలో గుడారాలు వేసుకుంటూ ప్రయాణం చేసిన విధానాన్ని ఈ పండుగ సూచిస్తుంది. దేవుడు వారి జీవితాల్లో చేసిన ఈ విమోచన కార్యాన్ని బట్టి వారు ఈ పండుగ జరుపుకుంటారు. అయితే విశ్వాసులమైన మనకి స్థిర గుడారమైన పరలోకాన్ని దేవుడు ఒకరోజు ఇవ్వబోతున్నాడని ఈ పండుగ సూచిస్తుంది. పస్కా పండుగ క్రీస్తు శిలువ బలియాగాన్ని సూచిస్తుంది.
పులియని రొట్టెల పండుగ మన యొక్క సిద్ధపాటుని, యేసయ్య పాపరహితమైన జీవితాన్ని సూచిస్తుంది. ప్రథమ ఫలాల పండుగ యేసయ్య పునరుత్థానాన్ని సూచిస్తుంది. వారాల పండుగ పెంతుకోస్తు దినాన్ని సూచిస్తుంది. బూరల పండుగ యేసయ్య రాకడను సూచిస్తుంది. ప్రాయశ్చిత్తార్థ పండుగ యేసయ్య అన్ని బలులు ఆయనలో సంపూర్ణం చేసుకున్నాడు అని సూచిస్తుంది. గుడారాల పండుగ మన స్థిర గుడారమైన పరలోకాన్ని సూచిస్తుంది.